సెల్ ఫోన్ లో అదే పనిగా ఆట ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కిల్లర్ పబ్జీ విశాఖలో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ గేమ్లొద్దని తల్లిదండ్రులు మందలించడంతో 14 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ ఫోన్ పేరుడుతో మరో చిన్నారి బలైపోయింది. I'm Dr. Suparna. I'm the head of the pediatric department in Shankar Foundation Eye Hospital. ఇప్పుడు నేను చెప్పేది పిల్లలు గ్యాడ్గెట్స్ యూసేజ్. యాక్చువల్గా సైంటిఫిక్గా చూసుకుంటే గ్యాడ్గెట్స్ వల్ల వాళ్ళ నియర్ విజన్ దెబ్బతిని వాళ్ళకి మైనస్ పవర్ చాలా ఎక్కువ వస్తుంది. సో ఆల్ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ది గ్యాడ్గెట్స్ ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు కూర్చొని ఆడుతూ ఉంటారు కాబట్టి బయట ఆహ్లాదం బయట ఆడుకునే ఏజ్లో గ్యాడ్గెట్స్లో ఆడటం వల్ల వాళ్ళకి ఒకటి ఒబేసిటీ వస్తుంది, వైటమిన్ డెఫిషియన్సీ విచ్ బయట ఆడుకుంటే వైటమిన్ డి ఇలాంటివన్నీ తగ్గిపోతుంది. ఒబేసిటీ విచ్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ద చిల్డ్రన్ యాక్చువల్లీ. అండ్ పేరెంట్స్ కూడాను గ్యాడ్గెట్స్ని వీలున్నంత వరకు తగ్గిస్తే బెటర్. నియర్ విజన్ ఎక్కువ చూడటం వల్ల కోవిడ్ టైంలో చాలా మందికి గ్యాడ్గెట్స్ అంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ది కోవిడ్ టైంలో వాజ్ ఫుల్లీ త్రూ గ్యాడ్గెట్స్. ఆ గ్యాడ్గెట్స్ వల్ల అంటే సెల్ ఫోన్ వల్ల వీళ్ళందరికీ చాలా మందికి కోవిడ్ టైంలో చాలామంది పిల్లలకి మయోపియా స్టార్ట్ అయింది. సో గ్యాడ్గెట్స్ వాళ్ళు అది కాక గ్యాడ్గెట్స్లో గేమ్స్ వల్ల కూడా వాళ్ళు చాలా చెడ్డతనాలు కూడా నేర్చుకుంటున్నారు. సో ఇదంతా వదిలేసి పిల్లలకి ఆటలు అనేది ఎందుకు నేర్పించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలామంది పేరెంట్స్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి మళ్ళీ ట్యూషన్ చేర్పించేస్తున్నారు. ట్యూషన్కి పంపించేస్తే వాళ్ళకి పొద్దున్న నుంచి రాత్రి వరకు దాకా ఆహ్లాదం అనేది ఉండట్లేదు పిల్లలకి. ఆ ఆహ్లాదం లేకపోవటం వల్ల వాళ్ళు గ్యాడ్గెట్స్కి అలవాటు పడిపోతున్నారు. ఇది పేరెంట్స్తో కూడా తప్పు, టీచర్స్ కూడా హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు ఓన్లీ 8th 9th 10th పిల్లలకి తప్ప ఇప్పుడున్న ఆంధ్రాలో ఉన్న ప్రతి స్కూల్లో చెప్పడం కాక 4 గంటల హోంవర్క్లు ఇస్తున్నారు. సో ఆ హోంవర్క్ల కోసం వాళ్ళు ట్యూషన్స్ వైపు వెళ్తున్నారు. ఆ ట్యూషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం దొరకట్లేదు. పిల్లలకి ఏం ఎంజాయ్ చెయ్యాలి అనే టైం దొరకట్లా. టైం దొరక్క వాళ్ళు గ్యాడ్గెట్స్కి అలవాటు పడుతున్నారు. ఎందుకు స్కూల్ అనేది 4 గంటల హోంవర్క్లు ఎందుకు ఇస్తున్నారు? స్కూల్ టీచర్స్ తప్పు, పేరెంట్స్ ఇంకా ఆడే టైం పోతుంది కదా, సో గ్యాడ్గెట్స్ ఇస్తున్నారు. ఇదంతా పోయి అసలు ఎడ్యుకేషన్ సిస్టమే పాడైపోయి వాళ్ళకి గ్యాడ్గెట్స్ మీద ఇంట్రెస్ట్ కన్నా చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. చదువు అనేది ఓన్లీ ఆ 8 అవర్స్కే, బియాండ్ ఇట్ ఎందుకు టీచర్స్ అలవాటు చేసుకోలేకపోతున్నారు? 8 అవర్స్ కన్నా ఎందుకు హోంవర్క్లు ఇస్తున్నారు? అది టీచర్స్ తప్పు. పిల్లలది ఏంటంటే ఇంకా పేరెంట్స్ చెప్పుకోలేక వాళ్ళకి ట్యూషన్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు? పిల్లలు ఎప్పుడు ఆడుకుంటారు? ఎప్పుడు టైం దొరుకుతుంది? సో చాలామంది పిల్లలు ఇలా పాడైపోతున్నారు. వాళ్ళు ఇంకా టైం దొరక్క ఏదో ఒకటి ఆడుకోవాలి కాబట్టి గ్యాడ్గెట్స్కి అలవాటు పడుతున్నారు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమే గేమ్స్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకి పవర్ కూడా మారుతూ వాళ్ళ గ్యాడ్గెట్స్ వల్ల గేమ్స్ వల్ల పాడైపోయే అవకాశం కూడా తగ్గుతుంది. ఆహ్లాదంగా ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. అండ్ బయట నేచర్ ఈజ్ ఆల్వేస్ ఏ నేచర్. బయట ఆడుకుంటేనే వాళ్ళకి నేచర్ నుంచి గిఫ్ట్స్ వస్తాయి, లైక్ వైటమిన్స్ అవన్నీ గిఫ్ట్స్ వస్తాయి. అసలు వాళ్ళ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. కానీ చాలామంది ఇది ఆలోచించట్లేదు, గ్యాడ్గెట్స్ ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు. సో 2 hours ఆఫ్ గేమ్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనేది ఇది మొత్తము మన పేరెంట్స్ అందరూ తెలుసుకోవాలి, టీచర్స్ తెలుసుకోవాలి. హోంవర్క్ 4 గంటలు ఇచ్చే టీచర్స్ కూడా బాగుపడాలి, ఆ స్కూల్స్ కూడా బాగుపడాలి. ఇప్పుడు చిన్నపిల్లలు అన్నం తినాలన్నా ఏం చేయాలన్నా ఫోన్ ఇస్తే కానీ తినట్లేదు పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే సార్ ఇక గ్యాడ్గెట్స్ చిన్నపిల్లలు మారం చేస్తున్నారు. సో టైం అనేది పేరెంట్స్కి కూడా దొరకట్లేదు. సో వాళ్ళు గ్యాడ్గెట్స్ చూపించి వాళ్ళని అలవాటు చేస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం గ్యాడ్గెట్స్ కన్నా టీవీ బెటర్. టీవీ ఆన్ చేసి పిల్లలకి ఏదో గేమ్ ఐటమ్స్ పెట్టి అది దూరం చూపు కింద వస్తుంది. టీవీ అనేది గ్యాడ్గెట్స్ దగ్గర చూపు కింద వస్తాయి. అండ్ ఇంకోటి కూడా గ్యాడ్గెట్స్ వల్ల
మెల్లకన్ను సడన్గా వస్తుంది, ఆ ట్రీట్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళ కళ్ళు ప్రాబ్లం, వాళ్ళ ఒబేసిటీ ప్రాబ్లం, వాళ్ళు ఆ గేమ్స్కి అలవాటు పడిపోయి వేరే చెడ్డతనాలు కూడా నేర్చుకుంటున్నారు. అనవసరంగా పేరెంట్స్ డబ్బులు వాడుతున్నారు ఈ గేమ్స్ వల్ల. సో వాళ్ళకి అది కాక పవర్ వస్తుంది. ఎన్ని విధాలుగా అనర్థాలు ఉన్నాయో అన్ని విధాలుగా అనర్థాలు పిల్లలకి గ్యాడ్గెట్స్ వల్ల వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఆల్ స్కూల్స్ గ్యాడ్గెట్స్ ద్వారా హోంవర్క్లు ఇస్తున్నారు. హోంవర్క్ అనేది ఎందుకు గ్యాడ్గెట్స్ని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్ టీచర్స్ ఆర్ ఎంకరేజింగ్ త్రూ గ్యాడ్గెట్స్. సో ఎంకరేజ్మెంట్ గ్యాడ్గెట్స్, నేను ఇప్పుడున్న జనరేషన్కే గ్యాడ్గెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1 hour. ఇట్ షుడ్ బి లెస్ దెన్ 1 hour. అండ్ తినేటప్పుడు టీవీ ఈజ్ బెటర్. ఇఫ్ పేరెంట్స్ కెనాట్ కీప్, వాళ్ళు ప్యాంపర్ చేయాలి అంటే టీవీ ఈజ్ మోర్ బెటర్ దాన్ గ్యాడ్గెట్స్. అది స్ట్రిక్ట్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ పేరెంట్, సో దట్ పిల్లలు గ్యాడ్గెట్స్కి అలవాటు పడకుండా ఉంటారు. ఫోన్ వల్ల ఎంత డేంజర్గా ఉంటుంది, పిల్లలు ఎంత సేఫ్గా వస్తారు, సరే ముందర అలవాటు చేయకుండా ఉంటే గ్యాడ్గెట్స్ 1 hour అని నెమ్మదిగా చూడండి, ఒకేసారి తీసేస్తే ఏ పిల్లలు దానికి అలవాటు పడలేరు. కానీ 1 hour ఇచ్చి 1 hour బయట ఆడుకున్న తర్వాత 1 hour ఇస్తాము అంటే వాళ్ళకి ఆడుకోవటం వల్ల వచ్చే ఆనందం తెలుస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా గ్యాడ్గెట్స్ని తగ్గించుకోవచ్చు. రీసెంట్గా ప్రభుత్వం కూడా కొన్ని నామ్స్ అమలు చేసింది. ట్యాబ్స్ ఇవ్వాలి, ట్యాబ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ పెంచాలి అని చెప్పేసి అంటారు. దానివల్ల ఏమైనా డేంజరస్ ఉంది? ట్యాబ్స్ సార్, ఈ గ్యాడ్గెట్స్ ట్యాబ్స్ అన్నది మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే మనకున్న నాలెడ్జ్ని పెంచుతుంది, కానీ ఓన్లీ అప్ టు లిమిట్. యాక్చువల్లీ ఆ లిమిట్ దాటిన తర్వాత ఎంకరేజ్ ది అవుట్డోర్ గేమ్స్, అప్పుడు గ్యాడ్గెట్స్ తగ్గుతాయి పిల్లల్లో. నా ఉద్దేశం ప్రకారం అవుట్డోర్ గేమ్స్ ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా ఓపిక ఉండదు. గ్యాడ్గెట్స్ చూసి ఏదో గేమ్స్ ఆడి చేయకుండా వాళ్ళు అలా అలసిపోయి పడుకుంటారు. అలసట రావట్లేదు పిల్లలకి.